చాలా పవర్‌ఫుల్ వారాహి దేవాలయం అండి. ప్రతి నెల వచ్చే అమావాస్య అప్పుడు, అలాగనే ప్రతి సంవత్సరం వచ్చే వారాహి నవరాత్రులప్పుడు తప్పకుండా ఈ ఆలయానికెళ్ళి వారాహి దేవిని, ప్రత్యంగిర దేవిని, శరభేశ్వర స్వామి వారిని, కాలభైరవ స్వామి వారిని తప్పకుండా దర్శించుకోవాలండి. ఎందుకు అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి అత్యంత పెద్ద వారాహి దేవాలయం. అలాగనే మన భారతదేశంలోనే నాలుగవ అత్యంత పెద్ద వారాహి దేవాలయం అండి. మీరు చూస్తున్నారు కదా, కొన్ని వేల మంది భక్తులైతే విచ్చేసి దర్శనం చేసుకుంటున్నారు. ఎందుకు ఈ ఆలయానికి అంత ప్రత్యేకత ఉంది అంటే ఇక్కడ జరిపే హోమాలు చాలా శక్తివంతమైనదండి. ఒక్క హోమంతోటి మన తలరాతలను మారస్తదండి. దానికి ఉదాహరణ మా ఫ్రెండ్ ప్రవీణ్ గారు అండి. పోయిన సంవత్సరం మా ఫ్రెండ్ ఇక్కడ హోమం జరిపించుకున్నాడు. అతను చెప్పుకున్న సంకల్పం ఏంటి అంటే సొంత ఇల్లు కల నెరవేరాలి, చెల్లెలకి మ్యారేజ్ చేయాలి, బిజినెస్ లో సక్సెస్ కావాలని చెప్పేసి అతను ఏదైతే సంకల్పం చెప్పుకొని చేశాడో హోమం, అది ప్రతి ఒక్కటి నెరవేరింది. మీరు డిస్ప్లే పైన చూస్తున్నారు కదండి, ఇదే ఉదాహరణ. అందుకే ఈ దేవాలయం మన భారతదేశంలో నాలుగవ అత్యంత పెద్ద దేవాలయం. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత పెద్ద నంబర్ 1లో ఉంటుందండి ఈ వారాహి దేవాలయం. అలాగనే ఇక్కడ వారాహి నవరాత్రులు వచ్చినాయంటే చాలండి, చాలా మంది సేవలు చేస్తారు ఇక్కడ అమ్మవారి దగ్గర. ఇక్కడ సేవ చేయడం తోటి వాళ్ళ జన్మ ధన్యమైందని చెప్పేసి కోరుకుంటారు. ఈ వారాహి దేవాలయంలో హోమాలు చేపించుకున్నందుకు, సేవలు చేసినందుకు, అమ్మవారిని దర్శనం చేసుకున్నందుకు వాళ్ళకి ఎన్నో కోరికలు నెరవేరాయంట అండి. పౌర్ణమి రోజు వారాహి ప్రత్యంగిర హోమాలతో పాటు ఆ రోజు సాయంత్రం విశేషమైనటువంటి రాజశ్యామల హోమాన్ని ఆచరిస్తారు. రాజశ్యామల హోమం అధికార ప్రాప్తి గురించి, అలాగే పిల్లల యొక్క విద్యా కుశలతలను, మేధాశక్తిని పెంచడానికి, బుద్ధి నైపుణ్యాన్ని పెంచడానికి పౌర్ణమి రోజు ఆచరించేటటువంటి విశేష రాజశ్యామల హోమం వారి యొక్క ఫలితాలను, వారి యొక్క సంకల్పాలను సిద్ధిగావిస్తుంది. అమావాస్య రోజు అనేకమైనటువంటి శక్తి ప్రయోగాలు, దుష్ట ప్రయోగాలు, అలాగే చేతబడులు అనేటటువంటి యొక్క తాంత్రికమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి వారు అమావాస్య రోజు వచ్చి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడం ద్వారా వారి యొక్క సమస్యలను అమ్మవారు తీర్చి వారికి సుఖమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవనాన్ని ప్రసాదిస్తుంది. విశేషంగా ఆషాఢ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం 6:30 గంటలకి ఏకాదశ ద్రవ్యములతో విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం. ఏకాదశ ద్రవ్యాలు అనగా పంచామృతాలు, అలాగే సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమ, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఇష్టమైనటువంటి ద్రవ్యముల చేత అమ్మవారికి అభిషేక కార్యక్రమం చేసి అమ్మవారి తర్వాత విశేష అలంకారము, ఆ తర్వాత సహస్రనామోక్త వారాహి సహస్రనామాలతో, భక్తుల యొక్క గోత్రనామాలతో ఈ యొక్క అర్చనను గావించి ఆ తర్వాత అమ్మవారి యొక్క హోమాలు ప్రతిరోజు కూడా ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఉదయం 7:30, 10:30, అలాగే సాయంత్రం 6:30 గంటలకి వారాహి ప్రత్యంగిర విశేష హోమాలని ఆచరిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులు పొందుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఉదయం అర్చనాధికాలు, సాయంత్రం విశేషమైనటువంటి అర్చనాధికాలు, పసుపు కొమ్ములతో ఒకరోజు అర్చన, అలాగే విశేషంగా లక్ష పుష్పార్చన, అలాగే ఒకరోజు నవధాన్యాలతో అర్చన, అమ్మవారి యొక్క నవరాత్రుల ముగింపు రోజు పల్లకీ సేవ కూడా అమ్మవారికి విశేషంగా ఆచరిస్తూ వస్తారు. అందులో భాగంగా ఈ యొక్క నవరాత్రి పూజా కార్యక్రమాలు భక్తుల యొక్క సౌకర్యార్థమై అనేకమైనటువంటి వసతులతో ఆ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు భక్తులు వచ్చి ఆచరించి తమ తమ సంకల్పాలను సిద్ధి పొంది తరించవలసిందిగా మరి కోరుతూ ఉన్నాం. ఈ యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా అమ్మవారికి, అలాగే శరభేశ్వర స్వామి వారికి, అందులో ఉన్నటువంటి ఉమామహేశ్వర స్వామి వారికి కూడా విశేషమైనటువంటి పూజాధికాలు, విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విశేషం ఇంకా ఆలయంలో ప్రతి శుద్ధ పంచమి, బహుళ పంచమి, అలాగే ప్రతి శుద్ధాష్టమి, బహుళాష్టమి, ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి కూడా విశేషమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, అలాగే కాళభైరవ స్వామికి సంబంధించినటువంటి విశేష మూలమంత్రాలతో విశేషమైనటువంటి హోమాలని ఇచ్చట ఆచరిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క హోమాన్ని నిరంతరం ఆలయంలో, ఇక్కడ యాగమండపంలో అమ్మవారి యొక్క హోమాలని భక్తుల యొక్క సౌకర్యార్థమై ప్రతిరోజు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో విశేషంగా భక్తులకు ఉన్నటువంటి సమస్యలు, భూ వివాదాలు కానివ్వండి, శత్రుబాధలు కానివ్వండి, అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి, అలాగే పెండింగ్ కేసులు, కోర్టులో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి కానివ్వండి, ఆలయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హోమాలతో
వారి యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి విశేషమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలను పొంది మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి అమ్మవారి యొక్క దర్శనార్థమై ఇక్కడికి వచ్చి అమ్మ యొక్క అనుగ్రహం చేత వారి వారి సంకల్పాలను సిద్ధి పొందుతూ వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆషాఢ శుద్ధ పాఠ్యమి నుండి మొన్న 15వ తారీఖు నుండి రేపు వచ్చేటటువంటి 23వ తారీఖు వరకు, జూలై 23వ తారీఖు వరకు కూడా ఆషాఢ గుప్త నవరాత్రులు అంటారు వారాహి అమ్మవారికి. అందులో ఈరోజు 6వ రోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు, నవరాత్రి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం నవధాన్యాలతో అమ్మవారికి విశేషమైనటువంటి అర్చనాధికాలు ఈరోజు చేస్తారు. అమ్మవారి యొక్క నవధాన్యాలతో చేసేటటువంటి అర్చన ద్వారా భక్తుల యొక్క సమస్తమైనటువంటి గ్రహ బాధలన్నిటినీ కూడా వారు శాంతపరుచుకొని వారి యొక్క సమస్యల నుంచి వారు బయటపడడానికి అమ్మవారికి చేసేటటువంటి ఏ చిన్న పూజ అయినా ఎంతో ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి ప్రగాఢ నమ్మకమే వారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం వారు పొందడానికి గల కారణం. కాబట్టి భక్తులు అందరూ కూడా అమ్మవారికి చేసేటటువంటి ఈ పూజాధికాలన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించి తమ తమ సమస్యల నుంచి పరిష్కారాన్ని పొంది సుఖవంతమైన జీవనాన్ని గడుపుతూ అమ్మ అనుగ్రహం చేత సస్యాభివృద్ధిని పొంది పాడి పంట పశుగణాలను అమ్మవారు విశేషంగా భూమికి సంబంధించినటువంటి వాటికి కారకురాలు. అమ్మవారు భూమిలో పంట పండాలన్నా, మనం కొన్న భూమిలో ప్రశాంతమైన జీవనాన్ని గడపాలన్నా ఆ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి భక్తులందరూ కూడా వారాహి ప్రత్యంగిర శరభేశ్వర స్వామి వార్ల యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం రామకృష్ణాపురంలో వెలసినటువంటి ఈ యొక్క వారాహి ప్రత్యంగిర దేవాలయాన్ని సందర్శించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత తమ సంకల్పాలను సిద్ధి పొందండి. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి కూడా అమ్మవారికి విశేషమైనటువంటి హోమాలని ఆచరిస్తారు. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చేసే హోమాల ద్వారా రెట్టింపు ఫలితాలను పొందుతాము అనేటువంటిది ఈ యొక్క విషయం. వారాహి అమ్మవారు, అమ్మవారి యొక్క శక్తి పురాణంలో మనం చూసుకున్నట్లయితే అమ్మ ప్రధానం లలితా త్రిపుర సుందరి. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులతో కూడుకున్నటువంటి స్వరూపాలు. ఇచ్ఛాస్వరూపము లలితా త్రిపుర సుందరి అయితే, జ్ఞానస్వరూపము రాజశ్యామల అమ్మవారు. క్రియాశక్తి స్వరూపమే ఈ వారాహి అమ్మవారు. ఇచ్ఛ అంటే లలితా త్రిపుర సుందరి యొక్క మనసులో ఉన్నటువంటి విషయాలను పసిగట్టి రాజశ్యామల అమ్మవారు ఆ యొక్క ఆలోచన విధానాన్ని అమలు పరచడానికి వారాహి అమ్మవారు క్రియాస్వరూపిణిగా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుష్ట శక్తులను అంతమొందించడానికి ఈ 3 శక్తులు కూడా ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తులుగా ఈ లోకాన్ని కాపాడుతూ వస్తున్నారు. అందులో భాగంగానే వారాహి అమ్మవారు లలితా త్రిపుర సుందరి ఆది పరాశక్తి మహాప్రత్యంగిర భద్రకాళి స్వరూపంలో యుద్ధ భూమిలో అమ్మవారు యుద్ధం చేసేటటువంటి సమయంలో అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలుగా వ్యవహరించి అమ్మవారి యొక్క యుద్ధాన్ని ముందుండి గెలిపించినటువంటి ఖ్యాతిని వారాహి అమ్మవారు పొందారు. కాబట్టి భక్తుల యొక్క ఈ సాంసారికమైనటువంటి యుద్ధాలను సైతం అమ్మవారు ముందుండి వారి జీవితాలను విజయపథంలో నడిపిస్తుంది అనేటటువంటి ప్రగాఢమైన నమ్మకమే వారాహి అమ్మవారికి మనం చూపించేటటువంటి భక్తి శ్రద్ధలతో మనం పొందేటటువంటి ఫలితం. అలాగే ప్రత్యంగిర అమ్మవారు అధర్వణ భద్రకాళి అంటారు. ఆ అమ్మవారి యొక్క దుష్ట సంహరణ గురించి అమ్మ అందరికీ కూడా తల్లి స్వరూపమే. కానీ దుష్టుణ్ణి శిక్షించాలి అంటే కోపాన్ని ప్రదర్శించాలి. కోపాన్ని ప్రదర్శించినటువంటి సమయంలో మనకు దర్శనమిచ్చేటటువంటి స్వరూపమే అధర్వణ భద్రకాళి అయినటువంటి ప్రత్యంగిర స్వరూపం. సింహము యొక్క ముఖముతో అతి భయంకరమైనటువంటి కోపావేశాలతో అమ్మవారు మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. అయినా మన ఆలయంలో ఈ వారాహి ప్రత్యంగిర అమ్మవార్లు ఎంత ఉగ్రస్వరూపంలో ఉన్నా సాత్వికమైనటువంటి పూజా విధానంతో భక్తులను అమ్మవారిని ప్రసన్నం చేసే విధంగా ఇక్కడ చక్కటి పూజాధికాలను ఆచరిస్తూ భక్తుల యొక్క సంకల్పాలను సిద్ధి పొందేటట్లుగా ఆ అమ్మవారి యొక్క పూజ హోమ కార్యక్రమాలను ఆచరిస్తూ వస్తున్నారు. శరభేశ్వర స్వామి నరసింహస్వామి యొక్క ఉగ్రతను శాంతపరచడానికి వచ్చినటువంటి శివస్వరూపమే ఆ మహాస్వామి అనేటువంటి శివస్వరూపంలో ఉన్నటువంటి శరభేశ్వర స్వామి. ఆ స్వామికి 8 పాదాలు, అలాగే 2 పెద్ద పెద్ద రెక్కలు,
అలాగే సింహముఖము, అలాగే పొట్టలో అగ్ని భగవానుడు, 2 రెక్కల్లో కూడా ప్రత్యంగిర అమ్మవారు, అలాగే ఒక రెక్కలో ప్రత్యంగిర అమ్మవారు, ఒక రెక్కలో శూలిని దుర్గా అమ్మవారు ఉంటారు. అలాగే స్వామి యొక్క 8 పాదాలు కూడా అష్టభైరవులతో సమానం. అగ్ని భగవానుణ్ణి పొట్టలో ఉంచుకున్నటువంటి స్వామి తన నోటి నుంచి జ్వాలా వేషాలను, జ్వాలా కోశములను, జ్వాలా జిహ్వలను ఆ స్వామి తన ఉగ్ర స్వరూపంలో చూపించడానికే అగ్ని భగవానుని పొట్టలో ఉంచుకున్నట్లుగా భావన చేస్తూ ఆ స్వామి యొక్క ఉగ్ర స్వరూపం చేతనే లక్ష్మీ నారసింహస్వామి శాంతపడి తనను తాను తెలుసుకొని లక్ష్మీ అమ్మవారిని చేర తీసుకొని కళ్యాణం చేయించడానికి గల కారణ భూతులైన వారే శరభేశ్వర స్వామి. ఆ కారణం చేత శరభేశ్వర స్వామి యొక్క పూజాధికాలు కానీ, స్వామి యొక్క దర్శనం కానీ, స్వామి యొక్క హోమాలు కానీ ఆచరించినటువంటి వారికి సకాలంలో వివాహము, అలాగే వివాహమైనటువంటి వారికి అన్యోన్య దాంపత్యము, సత్సంతానము సకాలములో ప్రసాదించేటటువంటి స్వామిగా అతి భయంకరమైనటువంటి శత్రు భయాలను సైతం, జటిలమైన సమస్యలను సైతం పరిష్కరించడానికి స్వామి యొక్క పూజలు, హోమాలు విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. శరభేశ్వర స్వామి యొక్క హోమాన్ని మన ఆలయంలోని ఇక్కడ యాగమండపంలో ప్రతి ఆదివారము సాయంత్రం పూట శరభేశ్వర స్వామికి విశేషమైనటువంటి హోమాన్ని ఆచరిస్తారు. వివాహం కోసం, సంతానం కోసం, శత్రు భయాల కోసం, శీఘ్రమైనటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం కోసం, విడాకుల వరకు వెళ్ళినటువంటి జంటలు సైతం స్వామి యొక్క పూజల ద్వారా, హోమాల ద్వారా మళ్ళీ కలిసి అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవనాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించేటటువంటి యొక్క హోమమే ఆ స్వామి యొక్క శరభేశ్వర స్వామి యొక్క హోమం. భక్తులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహం కోసం, మీ యొక్క సంకల్ప సిద్ధి కోసం, అన్యోన్యమైనటువంటి దాంపత్యం కోసం ప్రతి ఆదివారం చేసేటటువంటి శరభేశ్వర స్వామి యొక్క హోమాన్ని స్వయంగా ఆచరించి స్వామి యొక్క అనుగ్రహం చేత దాంపత్య సిద్ధిని, సంతాన అభివృద్ధిని పొంది తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఆషాఢ గుప్త నవరాత్రులని వారాహి నవరాత్రులు అంటారు. వారాహి అమ్మవారు రాత్రి కాల స్వరూపిణి అని పురాణోక్తంగా మనం చూస్తున్నాం. అమ్మవారి యొక్క పూజలు రాత్రి సమయంలో ఆచరించడం చాలా విశేషం. సూర్యుడు ఉదయించడానికి ముందుగా, అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత అమ్మవారి యొక్క పూజాధికాలు చేయడం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఉదయం పూట అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా ఫలితం రాదు, లేదు, కాదు అనేది కాకుండా అమ్మవారిని సేవించడానికి సమయం ఉదయాన్నే కాకుండా ఉదయము, సాయంత్రము 2 పూటలా కూడా అమ్మవారిని సేవించడానికి మంచి సమయమే. రాత్రి పూటనే ఆచరిస్తే మంచి ఫలితమా, మరి ఉదయం పూట మంచిది కాదా అనేటువంటిది ఎక్కడా లేదు. ఎప్పుడు సేవించినా తమ మనస్సుని అమ్మవారి యందు లగ్నం చేయడమే ముఖ్యమైనటువంటి విషయం. మనస్సు ఎప్పుడు లగ్నమవుతుందో అమ్మవారు అప్పుడు వారిని అనుగ్రహిస్తుంది. ఉదయము, సాయంత్రము అనేటువంటిది మన యొక్క మనస్సుకు తగినటువంటి, మన యొక్క సమయానికి తగినటువంటి విషయమే తప్ప ఈ సమయంలోనే చేయాలి, ఈ సమయంలోనే చేస్తేనే తగిన ఫలితాన్ని పొందుతాము అనేటువంటిది లేదు. కాబట్టి సంకల్పానుసారంగా సమయాన్ని వెచ్చించి మనస్సు లగ్నం చేసి ఏ సమయంలో చేసినా అమ్మవారు ప్రసన్నమవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారి యొక్క పూజని అందరూ ఆచరించవచ్చు. అమ్మవారి యొక్క చిత్రపటాన్ని కానివ్వండి, చిన్న విగ్రహాన్ని కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఇంట్లో అందరూ దేవతలతో పాటు అమ్మవారి విగ్రహాన్ని కూడా ఉంచుకోవడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. అమ్మ అందరిని కాపాడడానికే తన యొక్క శక్తిని లోకంలో ప్రసరింపజేస్తుంది. కానీ ఎవరిని భయపెట్టడానికో, ఎవరిని శిక్షించడానికో అమ్మ యొక్క చూపులు ఉండవు అని మరీ చెప్పడానికి గల కారణం. ప్రతి ఒక్కరూ కూడా అమ్మ యొక్క సేవను చేయవచ్చు, నవరాత్రులు చేయవచ్చు, అమ్మ యొక్క పూజను ఆచరించవచ్చు. అమ్మ యొక్క మంత్రాన్ని గురువు చేత ఉపదేశం తీసుకుంటే తప్ప మూల మంత్రాలను జపించడానికి ఉండదు. కాబట్టి ఒక గురువు చేత అమ్మవారి యొక్క మూల మంత్రాన్ని ఉపాసన బట్టి ఉపదేశం తీసుకొని అమ్మ యొక్క మూలమంత్రాన్ని జపం చేయడానికి ముందుకు వెళ్ళాలి. అమ్మ యొక్క స్తోత్రాలు చాలా ఉన్నాయి, కవచము ఉంది, అనేకమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఆ స్తోత్రాలు మాత్రం చక్కగా పొల్లుపోకుండా నేర్చుకొని చదివితే మాత్రం అమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా వారు పొందుతారు. శ్రీ వారాహి ప్రత్యంగిర ఆలయం కొత్తపేట రామకృష్ణాపురం నందు గత 50 సంవత్సరాల క్రితమే ములుగు మల్లికార్జున శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క స్థలంలో 108 యాగాల కన్నా పైచిలుకు మహాయాగాలు
అమ్మవార్లకు సంబంధించినటువంటి మహాశక్తివంతమైనటువంటి యాగాలు ఈ ప్రదేశంలో వారు ఆచరించి ఈ ప్రదేశానికి కావలసినటువంటి శక్తిని తీసుకొని వచ్చి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం భక్తులందరికీ కూడా చేకూరాలి అని అమ్మవార్ల యొక్క విశేషమైనటువంటి ఆలయ ప్రతిష్టాపనను వారి యొక్క కుమారులైనటువంటి మొలుగు భాస్కర శర్మ గారు, రజనీ గారులు దంపతులు అనేకమైనటువంటి వ్యయ ప్రయాసలకు ఓర్చి వారాహి ప్రత్యంగిర, శరభేశ్వర, లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాలభైరవ స్వామి, అలాగే రాజశ్యామల అమ్మవారు, లలితా త్రిపుర సుందరి అమ్మవారు, అలాగే శ్రీ మహాజ్వాలాముఖి అమ్మవార్ల యొక్క దివ్యమైనటువంటి దేవతల ప్రతిష్ఠా మహోత్సవాన్ని ఈ యొక్క ప్రదేశంలో ఆచరించి అమ్మవార్ల యొక్క స్వరూపంలోని ఈ లోకానికి చూపిస్తూ అమ్మవారి అనుగ్రహానికై అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి కృపాకటాక్షాలు భక్తులు పొందాలి, వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా వారు పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధానంతో భక్తుల యొక్క సమస్యను పరిష్కరించేటటువంటి విశేషమైనటువంటి హోమాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో భాగంగా ఎవరైతే హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉంటారో కొత్తపేటలో ఉన్న వారాహి దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నారో మనము కొత్తపేట దాకా బస్సు మార్గం ఉందండి. కొత్తపేట నుంచి లోపలికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ టెలిఫోన్ కాలనీ నుంచి మనం లోకల్ ఆటోస్ కానీ ఓలా, ఊబర్, ర్యాపిడో బుక్ చేసుకుంటే మనకి 50 రూపాయలు ఛార్జ్ పడుతుంది. నేను మా ఇంటి నుంచి ఊబర్ బుక్ చేస్తున్నాను, నాకు 124 రూపీస్ ఛార్జ్ పడింది. దేవాలయం దగ్గర దాకా అయితే ఆటోస్ వెళ్ళవండి. ఎందుకు అంటే చాలా మంది వారాహి నవరాత్రుల్లో భక్తులు రావడంతో ఇక్కడ బ్యారిగేడ్స్ లెక్క ఫామ్ చేశారండి. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనము 30 మీటర్లు నడుచుకుంటూ పోతే వారాహి దేవి ఆలయం వస్తుందండి. ఆలయానికి వెళ్ళేటప్పుడు మనకి చుట్టుముట్టు చాలా షాప్స్ కనిపిస్తాయండి, పూజ షాప్స్. అమ్మవారికి మీరు చేసే ఏ పూజ కైంకర్యాలకి మీరు సామాన్లు మర్చిపోయినా సరే ఇక్కడ మీకు నిమ్మకాయలు, కుంకుమ, పసుపు, నూనె, అలాగనే ఎండిమిర్చిలు, పసుపు కొమ్మలు, కొబ్బరికాయలు ప్రతి ఒక్కటి కనిపిస్తాయండి. మీరు చూస్తున్నారు కదా ఎన్ని వందల మంది ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారో. ప్రజెంట్ అయితే మనము కొత్తపేటలో ఉన్న శ్రీ వారాహి ప్రత్యంగిర అమ్మవారి దేవాలయానికి వచ్చామండి. సో ఈ దేవాలయానికి మాత్రం మీరు వారాహి నవరాత్రిలో రావాలి అనుకుంటే ఒక 2-3 అవర్స్ టైం పడుతుందండి. తప్పకుండా మీరు ప్లాన్ చేసుకొని రావాలి. మీరు చూస్తున్నారు కదా దాదాపు 2 బ్యారిగేడ్స్ వేశారండి. అటొక లైన్, ఇటొక లైన్ ఉంది. చాలామంది భక్తులు అయితే విచ్చేశారు ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకత ఏంటి అంటే నవధాన్యాలతోటి అమ్మవారికి అర్చన చేశారండి. అంటే ఎంత విశేషమో మీరే తెలుసుకోండి. మనకి ఎటువంటి నవగ్రహాల సమస్యలు ఉన్నా సరే ఈ నవధాన్యాలతోటి అమ్మవారికి కనుక అర్చన చేసే మనకి ఎటువంటి నవగ్రహాల బాధలున్నా, పీడలున్నా అన్నీ వెళ్ళిపోతాయండి. ఈ దేవాలయంలో విశేషమైన పూజలు ఎప్పుడెప్పుడు జరుగుతాయంటే ప్రతి అమావాస్య, పౌర్ణమి, ఆదివారం, శుక్రవారం, అలాగనే వారాహి నవరాత్రులప్పుడు విశేషమైన పూజలు. అలాగని ఇక్కడ పూజాగిరి సామాన్లు అమ్మే వాళ్ళతోటి మాట్లాడిపిస్తానండి, షాపులతోటి. వీళ్ళ మాటలో నిమ్మకాయ, పసుపు, మిర్చి ఇవి సమర్పించుకోవాలి అమ్మవారికి. అవి పూజ మామూలు పూజలు కాదు. సో చూశారు కదండి, ప్రతి ఒక్క సామాగ్రిలు అయితే మనకి ఇక్కడ దొరకడం జరుగుతుంది. దేవాలయం లోపలికి వెళ్దాం రండి. ముందుగా మీరు ఆలయానికి ఇలా వెళ్ళి అటు నుంచి బయటికి వస్తారు. అలాగనే ఇక్కడ అమ్మవారి కుంకుమ ఉంటుందండి. తప్పకుండా ఈ కుంకుమని పెట్టుకొని ఇంటికి వెళ్ళాల్సిందిగా ఉంటుంది. నేను ఈరోజు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇన్ని వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి. వారాహి నవరాత్రులు ఈ సంవత్సరం జూలై 15 నుంచి 23 తారీఖు ఉన్నాయండి. 23వ తారీఖున అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. కొన్ని వేల మంది భక్తులైతే వస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే మనము లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం రండి. మరీ ముఖ్యంగా మర్చిపోకండి, హైదరాబాద్, సికింద్రాబాద్లో ఎవరైతే ఉంటారో తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేయండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ జాతక రీత్యా చూపించుకోండి, దానికి తగ్గిన హోమం జరిపించుకోండి. ఒక్కొక్క హోమం గురించి పూజారి గారి మాటలో అయితే మీరు విన్నారు కదా. ఆలయం లోపలికి రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి కాలభైరవ స్వామివారు దర్శనమిస్తారండి. కాలభైరవ స్వామి వారికి విశేషమైన పూజలు ఇక్కడ జరిపిస్తారు. అలాగనే మీరు ఇక్కడ హోమాలు కానీ ఏదైనా పర్టికులర్ పూజ చేయించుకోవాలంటే ఇక్కడ కాంటాక్ట్ కావాలండి. అలాగనే మనం వెనుకల చూస్తే ఫస్ట్ మనకు శరభేశ్వర స్వామివారు దర్శనమిస్తారండి. స్వామివారు 8 పాదాలతోటి ఉంటారు. ఒక్కొక్క పాదం పైన మనకి ఒక్కొక్క కాలభైరవ స్వామివారు ఉంటారండి. దేవాలయంలో వారాహి దేవిని
ప్రత్యంగిర దేవిని, శరవేశ్వర స్వామి వారిని, ప్రతి ఒక్క దేవి దేవతలని దర్శించుకున్న తర్వాత ఇక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆశీర్వాదం తీసుకొని బయట ప్రత్యేకమైన ప్రసాదాలు ఇస్తారు. అవి పుచ్చుకొని వెళ్ళాల్సిందిగా ఉంటుంది అండి. దాదాపు నేను ఈ దేవాలయంలో ఒక 4 గంటల సమయం స్పెండ్ చేశాను. కొన్ని వేల మంది భక్తులైతే విచ్చేశారండి. కేవలం ఇక్కడ ఉన్న ప్రత్యంగిర దేవిని అలాగనే వారాహి అమ్మవారిని దర్శించుకోవడానికి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు కదా, వారాహి అమ్మవారి శక్తి అంతా ఇంత కాదండి. మనము సంకల్పం చెప్పుకొని అర్చనం చేయించుకున్నావా కోరిక ఇట్టే నెరవేరిపోవాల్సింది. అంత పవర్ఫుల్ వారాహి నవరాత్రులు అండి. వంశీ గారిని కలవడం చాలా అదృష్టం అనిపించిందండి. స్వామివారి దగ్గర ఉండి నాకు అర్చనం చేయించారు. అలాగనే ఇక్కడ వాలంటీర్స్ మాటలో విందాం. ఇక్కడ మేము అమ్మవారి భక్తులం. ఇక్కడ అమ్మవారికి వచ్చే పనులు పూలు కానీ ఏదైనా ఇవన్నీ విడదీసి అమ్మవారికి సమర్పించి ఆ తర్వాత ఆ భక్తులందరికీ ప్రతి దేవాలయానికి వెళ్ళి ఇలా ఎక్కడెక్కడ ఏ దేవాలయాలు ఉన్నాయో తెలియని వారిగా తెలియజేస్తున్నారు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మేము కూడా వెళ్ళి దర్శించుకోవాలని మాకు కోరిక కలిగి ఎక్కడ ఉంది ఏంది అని ఈజీగా మీ ద్వారా తెలుసుకొని మేము వెళ్ళి దర్శనాలు చేసుకుంటున్నాము. నా పేరు చిట్యాల సంతోష్ కుమార్. నేను ముస్రాబాద్ వాసిని. గత 3 ఏళ్ల నుంచి ఇక్కడ అమ్మవారికి సేవలు చేస్తున్నాను. ఇక్కడ మనం భాస్కర్ అన్న చైర్మన్ గారు ఇంకా మనకి ఛాన్స్ ఇస్తున్నారు. ఇక్కడ వారాహి ప్రత్యంగిర టెంపుల్ రోడ్ నెంబర్ 1 రామకృష్ణాపురం కొత్తపేట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మెట్రో పిల్లర్ 1607 నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఇది అడ్రస్ వస్తుందండి. మీకు 365 days 4 times ఇక్కడ ప్రత్యంగిర వారాహి శరభేశ్వర స్వామిది హోమం ఉంటుంది. పంచమి రోజు స్పెషల్గా హోమాలు జరిపిస్తారు ఇక్కడ. ఈ 9 days గుప్త వారాహి నవరాత్రులకి ఎంతమంది వస్తాయి, వేలాది మంది ఇక్కడ తరలి వస్తున్నారు. వాళ్ళకి తీర్థ ప్రసాదాలు అన్నీ చైర్మన్ గారు అద్భుతంగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఈ సేవ చేసుకోవడంలో మాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు అయితే మా లైఫ్లో మాత్రం చాలా చేంజ్ ఉంది. ప్రతి ఒక్కరు టైం ఉన్నప్పుడు ఈ గుడిని వచ్చి సందర్శించండి. అమ్మవారు కృపకు పాత్రలు గాండి. శ్రీమాత్రే. చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము ఇక్కడ ఈ ఏరియాలో ఉండడము, ఈ సేవ చేసుకోవడము చాలా అదృష్టం మాకు. నమస్తే, నేను మీ జికేఆర్. నేను సరూర్నగర్లో ఉంటా అండి. నేను గత 3 ఏళ్ళగా నేను ఫస్ట్ సేవకు వచ్చాను, అంటే లైన్లో దర్శనానికి వచ్చేవాడిని. అట్లా ఉంటూ 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 టెంపుల్లో సేవ చేయడానికి కంటిన్యూగా 9 రోజులు మాల వేసుకొని సేవలో ఉంటాను. భాగం అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారి దగ్గరకు వస్తే మనకి ఏం కావాలో అమ్మకు తెలుసు. అమ్మ ఖచ్చితంగా మనకిస్తుంది. నేను గత 3 ఏళ్ల కింద నా లైఫ్ వేరు, ఈరోజు నా లైఫ్ వేరు. అసలు చాలా బాగుంది, నాకు అద్భుతంగా ఉంది. సో ఇక్కడ మా టెంపుల్ విశేషం ఏంటంటే ఎక్కడ కూడా ఫండింగ్ ఉండదు, హుండీ ఉండదు మా దగ్గర. సీనియర్ సిటిజన్ కానీ ఎవరన్నా పెద్దవాళ్ళు ఏదన్నా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా వాళ్ళని మన టెంపుల్ నుంచి డైరెక్ట్ దర్శనానికి పంపిస్తాం. హార్డ్లీ 15-20 నిమిషాల నుంచి దర్శనం అయిపోతుంది. మీలో ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా మీరు ఒకసారి వచ్చి మా అమ్మ దగ్గర దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. ఓం శ్రీమాత్రే నమః. ఈ వారాహి టెంపుల్ దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్ఠాపించారు ముల్లు మల్లికార్జునరావు గారు అని. తర్వాత భాస్కర్ సారు, మన రజనీ మేడం గారు వాళ్ళ కొడుకు కోడలు గారు ఈ టెంపుల్ని ఇస్తున్నారు. దానివల్ల ప్రజలు ఎంతో భక్తితోటి చాలా మంది వస్తారు ఇక్కడికి. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. వారాహి అమ్మవారికి ప్రతి అమావాస్యకి అన్నదానం ఉంటుంది. మళ్ళీ పౌర్ణమికి అమావాస్యకి పెద్ద విగ్రహాలకి అభిషేకం అవుతుంది. మంగళవారం ప్రత్యంగిరి అమ్మవారికి మధ్యాహ్నం రావుకాలం టైంలో అభిషేకం జరుగుతుంది. మళ్ళీ శుద్ధ పంచమి బౌల పంచమికి కూడా అమ్మవారికి చిన్న విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. మళ్ళీ యథావిధిగా ఆషాఢ మాసం నవరాత్రుల్లో కూడా విశేషమైన పూజలు ఉంటాయి. మళ్ళీ దుర్గా నవరాత్రుల్లో కూడా ప్రత్యంగిరి అమ్మవారికి నవరాత్రులు ఉంటాయి. మళ్ళీ శరవేశ్వర స్వామికి కూడా ఫిబ్రవరిలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. కానీ అనుకున్న పనులు మాత్రం చాలా బాగా జరుగుతాయండి. అనుకున్న కోరికలు ఎంతో కష్టంతో వచ్చిన వాళ్ళకు కూడా కన్నీళ్ళతో వచ్చిన వాళ్ళకు కూడా సంతోషాన్ని ప్రసాదిస్తారు అమ్మవారు. కానీ చాలా మందికి ఎన్నో కష్టాల నుంచి గట్టెక్కించే అమ్మవారిమే. చాలా అనుకున్న కోరికలు మాత్రం చాలా నెరవేరుతాయండి. చాలా మందికి ఎంతో మంది భక్తితోటి ఇక్కడికి చాలా అసలు అనుకున్న కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళ కోరికలను బట్టి వాళ్ళ అమ్మవారికి ఏం సమర్పించుకోవాలో అది సమర్పించుకుంటారు. అమ్మవారు మాత్రం చాలా మహిమగల అమ్మవారండి. ఇది మాత్రం నేను చెప్పగలను. ఈశ్వర భగవానికి ఓం వసునాం విదితార్థం ప్రదాయిని మహాం పంచాస్మినాయిని మహాం సంపత్తాయి మహాం ఓం పంబారాజి నమో సంభవాని మహాం భగవతి మహాం
ఓం వీరసునే నమః ఓం బలాని నమః ఓం బలాని నమః ఓం విశ్వమూర్తి నమః ఓం దంతాని నమః ఓం వ్యాప్తాస్యాయ నమః ఓం పంచమి నమః ఓం బలాని నమః ఓం సుందరాయ నమః ఓం విమోహాయ నమః